ఇప్పుడు ఇంత చక్కటి ఆఫీసు, ఎంతో అద్భుతమైన ఇల్లు, ఇలాంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని, ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకున్నారు కదా సార్. సో హాయిగా రిలాక్స్డ్గా టైం స్పెండ్ చేయకుండా ఎందుకు సార్ మీరు ఇంత తపనతో, తాపత్రయంతో ఒక ప్రాజెక్ట్కి నేను పర్యవేక్షణ చేయాలి, ఇంతమందికి నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ ఈ తపన అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా? చాలా మంచి క్వశ్చన్ అడిగామ్మా. నేను ఎప్పుడూ ఒకటి చెప్తా ఉంటానమ్మా, మనం ఎలా పైకి వచ్చామనేది ఒకసారి గుర్తుంచుకోవాలి ఎప్పుడు, కింద నుంచి. అందున ఎప్పుడు మాట్లాడినా నేను వాళ్ళు ఈ పొజిషన్లో ఉండటానికి స్వర్గీయ విశ్వఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు. నా ఫస్ట్ షీల్డ్ కూడా రాజకపూర్ చేతుల మీదుగా రామారావు దగ్గర ఉండి అడవిరాముడు అనే స్టిల్ ఎప్పుడు నా దగ్గర ఉంటుందన్నమాట. అవును సార్. అది సంవత్సరంలో ఆడింది. అందుకనే జీవితంలో నేను ఉండటానికి కారణం ఆయన. ఆ తర్వాత కొత్త ఫీల్డ్లోకి కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోవాలి అనే సామెత ఉంది కనుక ఎప్పుడైనా సరే నా తర్వాత ఇంకో డైరెక్టర్ రావచ్చు అని చెప్పి మళ్ళీ రామోజీరావు ట్రిబుల్ మేమందరం అనమాట. రామారావు, రామోజీరావు ఈటీవీకి సేఫ్టీకి బిజీ డైరెక్టర్స్ వచ్చిన తర్వాత మనం ఖాళీ అవుతాం కదా అనే ఉద్దేశంతో 25 ఏళ్ల క్రితమే శాంతినివాసం అనే సీరియల్తో రాజమౌళిని డైరెక్టర్గా పెట్టి